మళ్ళీ ఏం చేయకూడదు పైన రెడ్తో నెంబర్స్ వస్తున్నాయా లేదా, రికార్డింగ్ అయ్యేది రెడ్తో ఉంటుంది, వస్తుందా? ఓకే. ఏం జరిగిందో తెలుసా, నేను మొత్తం స్టోరీ చెప్పిన. మా అమ్మ ఆన్ చేసిన అనుకుంది కానీ ఆన్ చేయలేదు. అది సో ఎంతసేపు చెప్పినా మళ్ళీ ఎంత చెప్పాలి. చూడు వస్తుంది అక్కడ, ఫస్ట్ చూడమ్మా. వస్తుంది, అవుతుంది, ఏమవుతుందో అవుతుంది. ఓకే డన్. ఓకే రెడీ, 1 2 3. ఓకే ఉంటాయి. ఓకే ఆపేసి ఒకసారి చూస్తా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచి కథలు పలుకే బంగారంగా, మాటే మంత్రంగా, మంచి మాటలు ఎవరు వింటారు? వింటున్నారు కదా, విన్నవాళ్ళ కోసమే చెప్తున్నారు. ప్రతి సోమవారం పలుకే బంగారం కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తారు? ఎదురు చూసేవాళ్ళు కింద కమెంట్ బాక్స్లో మేమున్నామని చెప్పండి. ఏదో నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, అలాగే నాకు కొంచెం ప్రోత్సాహం కూడా వస్తుంది. పర్వాలేదు వింటున్నారు చెప్పొచ్చు అని. అండ్ ప్రతి వారం కథ విని కమెంట్ చేసే వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా అయితే పూర్తి వీడియో చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కమెంట్ షేర్ అసలు మర్చిపోవద్దు. ఇక పలుకే బంగారంగా ఇవాళ ఒక మంచి కథ, నిజంగా నా మనసుని హత్తుకున్న కథ. నాకు ఫార్వర్డ్ చేసి వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా కానీ ఎవరైనా ఇలాంటి మంచి కథలు పంపించే స్నేహితులు ఉన్నారు. వాళ్ళకి మాత్రం నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరు రాశారో తెలీదు, ప్రత్యక్షంగా వాళ్ళకి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మంచి కథ రాశారు, నాకు ఉపయోగపడిందని ప్రత్యక్షంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పలేకపోయినా పరోక్షంగా ఇలా కథలు చెప్పి ఆ కథ మరో నలుగురికి చేరడానికి నాకు చిన్న అవకాశం దొరుకుతుందని సంతోషపడుతున్నాను. సో ఇలాంటి మంచి కథలు రాస్తున్న వాళ్ళకి, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళకి, మంచి స్ప్రెడ్ చేస్తే బాగుండు అని అనుకునే ప్రతి ఒక్కరికి శిరసాభివందనాలు. ఇక ఆలస్యం చేయకుండా పలికే బంగారంగా ఇవాళ కథ చెప్పేస్తాను. ఒక మాస్టర్, ఆయన పొద్దున్నే లేచి పూజ చేసుకొని అన్ని పనులు చేసుకొని చక్కగా పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ ఉంటారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరా అని తలుపు తెరిస్తే ఎదురుగా ఒకతను. ఆయన నమస్కారం మాస్టర్, బాగున్నారా అని అంటారు. ఈయనకి ఆయన ఎక్కడో చూసినట్టుంటుంది కానీ గుర్తుపట్టరు. కానీ ఇంటికి ఎవరో వస్తే మనం లోపలికి రమ్మంటాం కదా, రండి లోపలికి అన్నారు. ఆయన వచ్చారు, కూర్చున్నారు. ఇక ఇంతలో ఈయనకి ఎక్కడో చూసినట్టుంది కానీ ఎవరనేది గుర్తుకు రావట్లేదు. కానీ ఏం చేస్తారు, మీరెవరో నాకు తెలీదు అని చెప్పలేం కదండి. కాబట్టి వాళ్ళ వైఫ్ జయ గారిని పిలిచి, జయ మంచినీళ్ళు తీసుకొని రా అంటే ఆవిడ మంచినీళ్ళు తీసుకొని వస్తారు. మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత ఈయన ఇంక అడుగుదాం అనుకుంటున్నారు, బాబు నేను నిన్ను గుర్తుపట్టలేదు, నువ్వు ఎవరో చెప్తావా అని అడిగేయాలి అని అనుకుంటున్న సమయంలో ఆయనే మంచినీళ్ళు తాగి, నమస్కారం మాస్టారు, నేను సత్యమూర్తిని, నేను మీ స్టూడెంట్ని, నన్ను గుర్తుపట్టారా అని అంటారు. అయితే ఈ మాస్టారు స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేశారు, అలాగే పిల్లలకి గణితం అండ్ సైన్స్ బోధించేవాడు, మంచి మాస్టర్. ఆయన గుర్తుపెట్టుకొని ఇంటికి రావడం ఆశ్చర్యం వేసింది. ఇక వచ్చిన పని కూడా ఈయన చెప్తారు, మాస్టారు వచ్చే నెల నా పెళ్ళి ఉంది, నా పెళ్ళికి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను, నాకు నచ్చిన మాస్టర్లలో మీరు ఒకరు, మీరు నా పెళ్ళికి వచ్చి నన్ను దీవిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను అని చెప్తారు. ఈయన వెంటనే ఈ మధ్య పెళ్ళిళ్ళకి దానికి వెళ్ళట్లేదు, పైగా నీ పెళ్ళి అర్ధరాత్రి, కార్డ్ చూసి నీ పెళ్ళి అర్ధరాత్రి ఉంది కాబట్టి, వయసు పైపడుతుంది కాబట్టి రాలేం, కానీ రిసెప్షన్కి తప్పకుండా వస్తా అంటే, మాస్టరు కావాలంటే నేను మీకు కార్ అరేంజ్ చేస్తానని ఆయన చెప్తారు. వద్దొద్దు కార్ ఏం అరేంజ్ చేయొద్దు, మేము వస్తామని చెప్పేస్తారు. ఇక ఆయన సంతోషించి వాళ్ళిద్దరి కాళ్ళకి నమస్కారం చేసేసి తప్పకుండా పెళ్ళికి రావాలి, అదే రిసెప్షన్కి రావాలని చెప్పేసి సత్యమూర్తి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక రిసెప్షన్ డేట్ రానే వస్తుంది, వీళ్ళు వెళ్ళాలి అనుకుంటున్నారు కదా. అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే కానుగ్గా ఏమి ఇవ్వాలి అని ఆలోచించడం మొదలు పెడతారు. డబ్బులు ఇద్దామా, అతను మంచి పొజిషన్లో ఉన్నాడు, అతనికి ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే, అలా అని ఏదైనా వస్తువు ఇద్దామా, ఆ వస్తువు ఖచ్చితంగా ఉంటుందేమో అన్న ఆలోచన. సరే మొత్తానికి ఇద్దరు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు ఏమి ఇవ్వాలి అనే దానికి. సరే రిసెప్షన్కి బయలుదేరుతారు. రిసెప్షన్లో పూర్వ విద్యార్థులందరూ రావడం, ఆయన్ని పలకరించడం, తెలిసిన వాళ్ళు రావడం, పలకరించడం ఆయనకి సంతోషంగా అనిపిస్తుంది. ఇక స్టేజ్ పైకి వెళ్ళి ఆ కానుకిస్తారు. ఆ కానుకిచ్చిన తర్వాత సత్యమూర్తి పేరెంట్స్ వీళ్ళిద్దరికీ, దంపతులిద్దరికీ బట్టలు పెడతారు. ఇక అంతా అయిపోతుంది, ఈయన వచ్చేస్తారు.
అయితే ఆ కవర్లో ఏముంటుందంటే, సత్యమూర్తి నీకు నా అభినందనలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు, నువ్వు నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలి. అయితే నీ పెళ్ళికి వద్దాము అని అనుకున్నప్పుడు నీ కానుక ఏమి ఇవ్వాలని ఆలోచించాము. డబ్బులు ఇస్తే నీ స్థాయికి తక్కువ అవుతుంది, అలా నీ స్థాయికి ఇచ్చేంత ధనవంతుడిని నేను కాదు. పోనీ వస్తువు ఇద్దామంటే ఖచ్చితంగా నువ్వు ఇంత మంచి పొజిషన్లో ఉన్నావు కాబట్టి నేను ఏ వస్తువు ఇవ్వాలనుకున్నా అది నీ దగ్గర ఉండొచ్చు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన, నేను జత చేసిన ఆ కాగితం, ఆ రిసీట్ ఏదైతే ఉందో అది అని చెప్పి అందులో ఉంటుంది. ఆ రిసీట్ ఏంటంటే 1116 అనాథ శరణాలయానికి భోజనానికి, వాళ్ళకి పిల్లలకి భోజనం పెట్టడానికి డబ్బులు కట్టి ఆ రసీదు దీంట్లో జతపరుస్తారనమాట. ఆ తర్వాత ఇక వీళ్ళు వచ్చేస్తారు, అయిపోతుంది. అలా కొంతకాలం గడుస్తుంది. తర్వాత మాస్టర్ గారికి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ సత్యమూర్తి రాస్తారు. మాస్టరు, చాలా రోజుల తర్వాత మీకు లెటర్ రాస్తున్నాను, క్షమించండి, వెంటనే రాద్దాం అనుకున్నాను, కానీ పెళ్ళయ్యి ఆ పనులు కొంచెం అటు ఇటు వెళ్ళడం కుదరలేదు. ఏంటంటే మీరు జత చేసిన రసీదు ఏదైతే ఉందో అది చూసాక నేను చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాను. నాకు పెళ్లిలో వచ్చిన కానుకలన్నిటికంటే మీరిచ్చిన కానుకే చాలా ఖరీదైన కానుక, చాలా గొప్ప కానుక. అయితే నాకు ఈ సందర్భంలో మీరు నాకు రోల్ మోడల్. నేను మిమ్మల్ని చూస్తూ పెరిగాను, మంచి నేర్చుకున్నాను, ఎలా ఉండాలో నేర్చుకున్నాను, క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు ఒక సందర్భం గుర్తుకొచ్చింది, అది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన ఏం రాస్తారంటే, ఒకరోజు మాకు సోషల్ క్లాస్ జరుగుతోంది. సోషల్ మాస్టర్ వెంకట్రావు గారు కూర్చున్నారు, అది స్లిప్ టెస్ట్ అవుతోంది. ఇంతలో సడన్గా మీరు రౌండ్స్కి వచ్చారు. అదే టైంలో వెంకట్రావు మాస్టర్ గారు అలా కొనుకుపాటు తీస్తున్నారు. మీరు వచ్చేసి వెంకట్రావు మాస్టర్ గారిని చూసి, అదేంటండి పిల్లలు స్లిప్ టెస్ట్ రాస్తుంటే మీరు అలా పడుకుంటున్నారని ఆయన్ని మా అందరి ముందు కొంచెం గట్టిగా మందలించేశారు. వచ్చి ఆయన ఏదో చెప్పబోతుంటే కూడా మీరు ఆపి వచ్చి నన్ను రూమ్లో వచ్చి కలవండి, ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చి కలవండి అని వెళ్ళిపోయారు. మాకు కూడా కొంచెం బాధ అనిపించింది. అయితే ప్రతి మాస్టర్ పుట్టినరోజు అయినప్పుడు మీరు ప్రేయర్లో వాళ్ళకి పుష్పగుచ్చం ఇచ్చి వాళ్ళ గురించి 4 మాటలు చెప్తూ ఉంటారు. వెంకట్రావు మాస్టర్ పుట్టినరోజు మరుసటి రోజే రావడం వల్ల మీరు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి మీరు ప్రేయర్లో చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నిన్న నేను రౌండ్స్ కోసం వెళ్ళాను. అప్పుడు వెంకట్రావు మాస్టర్ గారు అలా కునుకుపాటు తీస్తున్నారు. ఆ టైంలో నేను వెంకట్రావు మాస్టర్ని స్టూడెంట్స్ అందరి ముందు మందలించాను. దానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. ఆయన నన్ను ప్రిన్సిపల్ రూమ్కి వచ్చినప్పుడు తెలుసుకుంది ఏంటంటే, ఆయన కూతురి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల వాళ్ళ అర్ధరాత్రి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. రాత్రంతా హాస్పిటల్లో నిద్ర లేకుండా పొద్దున 6ంటికి అమ్మాయి కొంచెం కుదుట పడ్డాక ఆరోగ్యం, ఆయన మళ్ళీ ఇంటికి వచ్చి స్కూల్కి రావడం జరిగింది. నేను అప్పుడు వెంకట్రావు మాస్టర్తో అన్నాను, ఎందుకండి బోల్డ్ అని లీవ్స్ ఉన్నాయి కదా, మీరు లీవ్ పెట్టుకుంటే సరిపోయేది కదా అని. అయ్యో లేదండి, పిల్లలకి ఎగ్జామ్ ఉంది, తర్వాత పిల్లలకి నేను ఉండాల్సిన అవసరం ఉంది, అందుకోసం వచ్చాను. అమ్మాయి కాస్త పర్వాలేదు కదా, మా ఆవిడ చూసుకుంటుంది, ఇక్కడ పిల్లలకి నేను ఉండడం కూడా ముఖ్యమే అని అనిపించి, సడన్గా లీవ్ పెడితే వాళ్ళకి పెట్టాల్సిన టెస్టులు అవి మిస్ అవుతాయని అనిపించి నేను వచ్చానండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆ మాట విని నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడైనా పూర్వ విద్యార్థులు కలిస్తే ఏ మాస్టర్ గురించి అయితే, అంటే చాలామంది మాస్టర్ల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు, కానీ ఎక్కువగా వెంకట్రావు మాస్టర్ గురించే ప్రస్తావించడం జరుగుతుంది. ఆయన చాలా మంచి మాస్టర్ అని, అందుకోసమని ఆయన్ని మీ అందరి సమక్షంలో నేను క్షమాపణలు కోరుకుంటున్నానని చెప్పారు. అయితే ఏంటంటే, తప్పు చేసినా చెయ్యకపోయినా ఒక 4గురిలో మీరు అన్నారు, కానీ 40 మందిలో మీరు క్షమాపణ చెప్పారు. అది నిజంగా మీ మంచితనానికి, మీ గొప్పతనానికి నిదర్శనం. మేధావులు ఊరికే కారండి, ఇలాగే అవుతారేమో అని అనిపించింది. కాబట్టి ఈ సందర్భంలో నేను ఆ విషయం చెప్పాలనుకున్నాను. అలాగే ఎవరైనా స్కూల్కి ముందు వస్తారంటే ప్రిన్సిపల్గా మీరే ముందు వచ్చేవాళ్ళు. అలాగే ఎవరైనా మాస్టారు పనుండి స్కూల్లో ఉండిపోవాల్సి వస్తే మీరు వాళ్ళ పనంతా అయిపోయేదాకా మీరు కూడా వాళ్ళ తోడుగా ఉండి వాళ్ళు వెళ్ళాకే మీరు వెళ్ళేవాళ్ళు. మీరు ఉండాల్సిన అవసరం లేదు, కానీ తోటి ఉద్యోగికి ఇచ్చే మీరు గౌరవం అది. అవన్నీ నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అవి ఇప్పుడు నా జీవితంలో, నేను నా కెరీర్లో అవన్నీ మంచి క్రమశిక్షణ, ఎదుటి వ్యక్తికి ఇవ్వాల్సిన విలువ, తప్పు ఒప్పు చేసినప్పుడు ధైర్యంగా చెప్పడము, ఇవన్నీ నాకు చాలా ఉపయోగపడ్డాయండి. నాకు మీ రోల్ మోడల్. ఈ విషయం నేను ప్రస్తావించాలనుకుంటున్నాను అని చెప్పి ఇక ముగిస్తున్నానని చెప్పి ఆ లెటర్లో ఉందండి. నిజమే కదా, ఎంతమందికి మనం మన చదువు చెప్పిన ఉపాధ్యాయులను గుర్తు తెచ్చుకుంటాం, వాళ్ళని కలవాలనుకుంటాం, మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ లేకపోతే ఏమైనా సంతోషమైన విషయాలు ఉంటే వాళ్ళతో షేర్ చేయాలనుకుంటాం.
నిజంగా అంటే నేను చదివింది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో నాకు బాగా గుర్తుండే టీచర్ ఈ కథ చదువుతున్నప్పుడు నాకు అలా గూస్ బంప్స్ వచ్చాయండి. అట్ ద సేమ్ టైం నాకు ఫస్ట్ గుర్తొచ్చిన టీచర్ మా విజయలక్ష్మి టీచర్, మా సోషల్ టీచర్. ఆవిడ కూడా మా క్లాస్ టీచర్ కూడా. ఆవిడ ఒక సంవత్సరం ఏంటంటే ఆవిడ నాకు చాలా ధైర్యం నేర్పించారు. ఏదైనా కాంపిటీషన్ ఉంటే ఆవిడ నన్ను సొంత కూతురులా తోడు పెట్టుకొని తీసుకెళ్ళి ఏమైనా కావాలంటే తినడానికి కొనిచ్చి, తాగడానికి అప్పట్లో కూల్ డ్రింక్స్ ఈ లిమ్కా కానీ లేకపోతే గోల్డ్ స్పాట్ కానీ మాజా కానీ కావాలంటే ఆవిడ కొనిచ్చి ఓ చెట్టు నీడ చూసి అక్కడ కూర్చోబెట్టి పుస్తకాలు ఇచ్చి నన్ను చదివించి డిబేట్ కాంపిటీషన్స్కి, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్కి, సింగింగ్ కాంపిటీషన్స్కి యు నేమ్ ఇట్ నన్ను ధైర్యం చేసి నువ్వు వెళ్తే ప్రైజ్ వస్తుందని నన్ను తీసుకెళ్ళి నన్ను ఎంకరేజ్ చేసి స్టేజ్ ఫియర్ అనేది లేకుండా చేసిన టీచర్ ఆ టీచర్తో పాటు మా ఇందిరా టీచర్, శ్రీలక్ష్మి టీచర్, నాగమణి టీచర్, మా గేమ్స్ టీచర్, మా మ్యాథ్స్ టీచర్, విమలా టీచర్, ఇట్లా ఎవరి పేరు చెప్పుకున్నా వీళ్ళందరూ నిజంగా జీవితంలో ఎంత చదువుకున్నామనే దానికంటే ఎంత సంస్కారం నేర్చుకున్నాం అనడానికి. ఎందుకంటే మాకు ఆ స్కూల్లో మేము టీచర్ గారండి అని పిలిచేవాళ్ళం అనమాట. ఆ పేరు పక్కన గారు అని పెట్టి ఎవరినైనా సంబోధించాలి, గౌరవించాలి అనేది మాత్రం, ఆ క్రమశిక్షణ అనేది, పంక్చువాలిటీ అనేది, అవన్నీ నేను ఈ టీచర్స్ వల్ల నేర్చుకున్నానని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అండ్ మాకు ఇంకా స్కూల్ గ్రూప్ ఉంది కాబట్టి టీచర్స్ ఎక్కడున్నారు అని కనుక్కొని వాళ్ళు వెళ్ళి నెక్స్ట్ టైం ఇండియాకి వస్తే వెళ్ళి కలవాలంటే అలా ఎవరినైనా కలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. డెఫినెట్గా వాళ్ళు నన్ను ఒకవేళ నా వీడియోస్ ఎవరైనా చూస్తే ఎలా ఫీల్ అవుతారు అన్న ఆలోచన కూడా నాకు అనిపించింది అనమాట ఈ కథ చదువుతూ ఉంటే. సో అందరికీ నేను ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళని కలిసే అవకాశం లేదు, ఒకవేళ కలిస్తే చాలా బాగుంటుంది. బట్ అందరికీ, నా గురువులందరికీ శిరసాభివందనాలు. మీరు కూడా ఒకవేళ మీ గురువుని కలవాలనుకుంటే మీకు వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటే అవసరమేం లేదు, అకేషన్ అవసరం ఏం లేదు. మీరు జస్ట్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించండి, వాళ్ళ కాళ్ళకల దండం పెట్టి మీ వల్ల ఇది నేర్చుకున్నానని చెప్పండి. నిజంగా వాళ్ళు ఎంత సంతోషపడతారో, మన ఉన్నతిని చూసి మన పేరెంట్స్ ఎంత సంతోషపడతారో మన గురువులు కూడా అంతే సంతోషపడతారనేది అక్షర సత్యం కదా. బాగుంది కదా. మరి అది సంగతి. ఇంకా మరో కథతో నెక్స్ట్ వీక్ వస్తాను. కానీ మీ దగ్గర కూడా ఇలాంటి మంచి మంచి కథలు ఉండి నేను చెప్తే బాగుండు అని మీకు అనిపిస్తే ప్రేమతో మీ ప్రణవి@gmail.com కింద డిస్ప్లే అవుతుంది. ప్రేమతో మీ ప్రణవి@gmail.comకి మెయిల్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో మంచి కథతో వస్తాను. పలుకే బంగారంగా, మాట మంత్రంగా నేను చెప్పే మాటలు ఇన్స్పైర్ చేస్తున్నాయి, మోటివేట్ చేస్తున్నాయి అనే వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్ అస్సలు మర్చిపోవద్దు. అలా చేస్తేనే ఇలాంటి వీడియోలు ముందుకెళ్తాయి. ఎందుకంటే మంచి వీడియోస్ చేరడానికి ఖచ్చితంగా టైం పడుతుంది అనేది వాస్తవం. నా వీడియోసే పెద్ద సాక్ష్యం. సరే, మరి ఎప్పుడు చెప్పే మాటే వెళ్ళే ముందు చెప్తాను కదా, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరందరూ నవ్వుతూ ఉండండి. మీరు ఇంకో నలుగురి చిరునవ్వుకి కారణం అవ్వండి. ఎందుకంటే మన వల్ల ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఆ బ్లెస్సింగ్స్ ఎక్కడికి పోవు అనుకుంటాయి. సో ఎప్పుడు చెప్పే మాటే చెప్తూ ఉంటాను. మీకు విసుగొచ్చినా చెప్తూ ఉంటాను, ఎందుకంటే నాకు విసుగు రాదు కాబట్టి. సరే, మరి ఇప్పటికి ఉంటాను మరి.